Hi, I'm Dr. Srujana, Consultant General Physician and Diabetologist, Medistar Hospitals, Ameerpet. సీజనల్ వేరియేషన్స్ చూస్తున్నామండి. ఇప్పుడు రైనీ సీజన్, సో మనం చూసుకోవాల్సింది ఈ టైంలో ఎలాంటి డిసీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎలాంటి సిమ్టమ్స్ మనకి చూస్తూ ఉంటాం అన్నది మాట్లాడదాము. సో జనరల్గా ఈ టైంలో ఏంటంటే స్టాగ్నేట్ వాటర్ ఎక్కువగా ఉంటుంది రైనీ సీజన్ కాబట్టి, సో దోమలు అన్నవి ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా చాలా కామన్గా చూస్తాం. దాని తర్వాత కలుషితమైన ఆహారం స్టాగ్నేట్ వాటర్ వల్ల అండ్ ఫుడ్, వాటర్ ఈ రెండు చేంజెస్ ఉండడం వల్ల మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, హెపటైటిస్ అంటే జాండీస్ లాంటివి ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అండ్ యాజ్ యూజువల్ కాఫ్ అండ్ కోల్డ్ ఈ సీజన్ అన్నది ప్రతి కామన్, వైరల్ ఫ్లూస్ అంటాం వాటికి. సో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు జనరల్గా ఏమంటే కొంచెం హెల్తీ ఫుడ్ అన్నది, ఫ్రెష్ వెజిటేబుల్స్, బాయిల్డ్ ఫుడ్, కుక్డ్ ఫుడ్ అన్నది రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ వాటర్ కూడా ఏంటంటే బాయిల్డ్ వాటర్. స్టాగ్నేట్ ప్లేసెస్లో మనం ఇలా ఉన్నప్పుడు దూరంగా ఉండడము, దోమలు రాకుండా రిపెలెంట్స్ కానీ లేకపోతే మస్కిటో మనకి రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉంటారు, అవి కొంచెం రెగ్యులర్గా మనం ఫాలో చేసుకోవచ్చు బయట గవర్నమెంట్ నుంచి హెల్ప్ తీసుకొని. అండ్ తర్వాత స్టాగ్నేట్ వాటర్ అనేది మనం పెట్టుకోకుండా ఉండాలి. జనరల్గా తీసుకునేటప్పుడు ఫుడ్ తినేటప్పుడు కానీ వాటర్ కానీ చేతులు అన్నవి కడుక్కున్నది, సోప్ వాటర్తో కడుక్కున్నది తీసుకుంటే బెటర్. అండ్ మనం ఎలాంటి సిమ్టమ్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, చలి, జ్వరం, హై గ్రేడ్ ఫీవర్స్ అనేది ప్రతి కామన్ అండి మనకి. సో చలితో పాటు బాడీ పెయిన్స్, హెడేక్, ఫీవర్, తర్వాత కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు, ఎక్కువసార్లు నీళ్ళ విరోచనాలు జరగడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం మనము. సో ఆ టైంలో ఏంటంటే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి మనం తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా ఒకవేళ కనుక ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మనం ఇంట్లో కనుక మేనేజ్ చేసుకోలేకపోయాము అన్నప్పుడు అంటే కనుక ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ఫీవర్కి రిలేటెడ్గా పారాసిటమాల్ రెగ్యులర్గా ఇంట్లో మీరు ట్రై చేయవచ్చు. లేదు అంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ముందు చెక్ చేసుకుని దానికి తగ్గట్టు మనం యాంటీవైరల్స్ అండ్ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్స్ మనం తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్ లెంత్గా కవర్ చేసుకోవాల్సిన బట్టలు, దాని తర్వాత బయటకు వెళ్తున్నప్పుడు మాస్క్ అనేది కామన్గా తీసుకోవాలి. అండ్ క్రౌడెడ్ ప్లేసెస్లో అంటే జనాలు ఎక్కువగా 4 to 5 మెంబర్స్ ఉన్నప్పుడు మనం అవాయిడ్ చేస్తే కనుక ఇట్లాంటివన్నిటికి కొంచెం దూరంగా ఉండొచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే ప్లీజ్ కమ్ అండ్ విజిట్ మెడిస్టార్ హాస్పిటల్స్. విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ.